హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే ఈ వీడియోలో అందరికీ ఎంతో ఇష్టమైన గులాబ్ జామ్ని పర్ఫెక్ట్గా సాఫ్ట్గా ఎలా తయారు చేయాలో చూద్దామండి. నేనైతే ఎంటీఆర్ గులాబ్ జామ్ మిక్స్ తీసుకున్నాను. మీరు ఏ బ్రాండ్ తీసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు ఈ గిన్నెతో నాకు కరెక్ట్గా ఒక గిన్నె పిండి వచ్చింది. ఈ పిండిలో కొద్దిగా పాలు వేసి మొత్తం కలిసేలా కలుపుకొని కొద్దిగా వాటర్ పోస్తూ చపాతీ ముద్దలా కాకుండా కొంచెం సాఫ్ట్గా కలిపి 15 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు షుగర్ సిరప్ కోసం 1 కప్పు గులాబ్ జామ్ పిండికి 2 కప్పుల షుగర్, 2 కప్పుల వాటర్ వేసి స్టవ్ మీద పెట్టి చక్కెర కరిగిన తర్వాత 4 ఇలాచీలను దంచి వేసుకోవాలి. తీగపాకం రావాల్సిన అవసరం లేదండి, ఇలా ముట్టి చూస్తే జిగురుగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు చేతులకు నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకొని పిండిని కొద్దిగా తీసుకుంటూ ఇలా లైట్గా ప్రెస్ చేస్తూ చిన్న బాల్స్ లా తయారు చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత జామున్స్ ని ఒక్కొక్కటిగా అన్ని వేసుకుని వెంటనే స్పూన్ తో కలుపుకుంటే బాండిని ఒకసారి ఇలా కలుపుకొని లైట్ గా ఫ్రై అయిన తర్వాత స్పూన్ తో ఇలా చుట్టూ తిప్పుకుంటూ అన్ని ఈవెన్ గా ఫ్రై చేసుకోవాలి. జామున్స్ చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్న షుగర్ సిరప్ లో వేసి 1 గంట పక్కన ఉంచుకోవాలి. అంతేనండి, ఎంతో జ్యూసీ సాఫ్ట్ గులాబ్ జామ్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే